హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఏబీ టాక్స్. అంటే ఇప్పుడు మనము 5th ఎపిసోడ్ కదండి, కొంచెం కొత్తగా ఉండాలని మనం ఈ లొకేషన్కి వచ్చామండి. ఎప్పుడు షాప్లోనే చేసాం కదా, ఇన్ఫర్మేషన్ తీసుకొని అంటే కటింగ్ చేస్తూ కటింగ్ షాప్లోనే సెలూన్లో చేసాం కదా. ఇప్పుడు వాళ్ళున్న లొకేషన్కి మనం వెళ్ళి కొంచెం డిఫరెంట్గా చేద్దామని అనుకున్నాము. అంటే చీకటి పడితే ఇంటికి వెళ్ళడము అట్లా ఏమి ఉండదండి. వాళ్ళు ఇక్కడనే చేను దగ్గర ఉంటారు కదా, తినేసి వచ్చి మళ్ళీ ఇక్కడనే ఉంటారు. సో మనము టైం ఇక్కడ మనం తీసుకున్నామండి ఇక్కడికి వచ్చి. సో అగ్రికల్చర్లోని కష్టాలు, రైతన్నకు జరిగిన లాభ నష్టాల గురించి మనం డిస్కషన్ చేస్తామండి. చూడండి ఎలా ఉందో, కామెంట్ చేయండి. మీకు నచ్చిన నచ్చకపోయిన ప్రతి ఒక్క విషయం కూడా కామెంట్లో చెప్పండి నాకు. నమస్తే అంకుల్. నమస్తే. థ్యాంక్స్ అంకుల్. ఇట్లా ఫలానా ఇట్లా స్టార్ట్ చేసిన ఇట్లా చెప్తా అని అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీరు కూడా ఒప్పుకోవడము. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ. అంకుల్ మీ ఈ అగ్రికల్చర్ అనేది ఎన్నేళ్ళ కింద స్టార్ట్ చేసింది మీరు? ఈ అగ్రికల్చర్ అనేది మేము దాదాపు నేను స్టార్ట్ చేసి 18 సంవత్సరాలు 18 సంవత్సరాలు అవుతుంది అగ్రికల్చర్ ఈ ఫీల్డ్లో వచ్చి, ఈ ఫీల్డ్లో వ్యవసాయ ఫీల్డ్లో వచ్చి 18 సంవత్సరాలు అవుతుంది. అంటే 18 సంవత్సరాల కింద అంటే మీరు అంతకుముందు ఏం చేసేటోళ్ళు? 18 సంవత్సరాల క్రితము నేను వేరే కూలీనాలు చేసుకుంటుంటే ఇంకా తర్వాత పొలంలోకి దిగిన 18 సంవత్సరాల క్రితం, 18 సంవత్సరాల కింద నుంచి. నుంచి అంటే మీరు ఏమన్నా అంటే స్టడీ చేసారా, చదువుకున్నారా ఏమన్నా? చదువుకున్నాము. నేను 72లో 7th పాస్ అయినా. 72లో. అంటే అప్పుడు అదే పెద్ద చదువేమో, అంటే 7th క్లాస్ అంటే 72లోనే అది అంత పెద్ద చదువు. అప్పుడే జాబులు ఏ పైసా లేకుండా జాబులు వచ్చేటి. అంటే మీరు జాబ్ కూడా ఏమన్నా ట్రై చేసారా? చేసింటిమి. కానిస్టేబుల్ జాబ్ వచ్చిందనా? కానిస్టేబుల్ జాబ్ వస్తే మా డాడీ, మా నాన్నగారు ఇంటికి పెద్ద కొడుకు బయటికి వెళ్ళిపోవద్దు అని నన్ను ఆఫ్ చేసిండు. అంటే మీ సొంతంగానే వచ్చింది కానిస్టేబుల్ జాబ్? సొంతంగానే వచ్చింది. ఏ రికమెండేషన్ లేదు, ఏం లేదు. నేను 72లో 7th పాస్ అయినా మార్కులను బట్టి కానిస్టేబుల్ వచ్చింది. కానీ మీ ఇంట్లో ఆ పరిస్థితుల వల్ల మీరు ఇక్కడ పోలేదు, నేను ఇక్కడ పోలేకపోయాను. అంటే ఇప్పుడు అట్లా పోలేను, ఇట్లా నేను అగ్రికల్చర్ చేస్తున్నా అంటే ఈ ఫీల్డ్లో ఉన్నా అని మన రిగ్రెట్ అంటే తక్కువ ఫీల్ అవుతున్నారా? తక్కువ ఫీల్ అంటే ఇప్పుడు ఈ అగ్రికల్చర్ దాంట్లో ఏమవుతుందంటే మాకు రిస్క్ అనిపిస్తుంది. దాని నుంచి అబ్బా జాబ్ పోకపోతే కదా, అప్పుడు మా నాయన మాట విని పోలేకపోయినా ఇప్పుడు నేను బాధపడుతున్నా కదా అని ఇది. అంటే దీనిలో ప్రాఫిట్తో పాటు లాసెస్ ఉన్నాయా? ఓన్లీ మీరు ఇప్పటి వరకు బాగా లాస్ లేదు చూసిండ్రా? ప్రాఫిట్ బట్టి ఇప్పుడు ఏముందంటే ఈ 3 సంవత్సరాల కొద్దిగా లాస్ వస్తుంది. అంత మొదలు ఏం లాస్ రాలేవు ఈ అగ్రికల్చర్లో. మాకు మంచిగానే లాభాలు వచ్చినాయి, మంచిగానే చేసినాయి. ఈ 3 సంవత్సరాల నుంచి వర్షాల నుంచి ఇక్కడ కూలీల నుంచి ఇబ్బందులు, దాని నుంచి మాకు కొద్దిగా లాస్ వస్తుంది. అంటే నీటికి కూడా ఏమన్నా మీకు ఇబ్బంది అనిపించిందా? నీటికి 3 సంవత్సరాల నుంచి నీటికి ఇబ్బంది ఏం లేదు. నీరు వస్తుంది, నీరు నుంచే నష్టాలు వస్తున్నాయి కొంచెం. నీటి నుంచి అంటే నీళ్ళు ఎక్కువ రావడం వల్ల పంటలు చేతికి రావడం లేదు, వర్షాలకు దెబ్బతినడం. అంటే మీరు స్టడీ చేసాను కదా, మీకు ఎప్పుడు అనిపించలేదా అంటే నేను అనవసరంగా దీనిలోకి వచ్చినా, ఎందుకు వచ్చినా, అదే చేసుకుని అయిపోతుండే కదా అన్నట్టు? ఆ టైంలో ఇప్పుడు జాబ్ చేసుకోవాలనే టైంలో జాబ్కు మా డాడీ నుంచి నేను మాట కాదనకుండా దీంట్లో ఈ ఫీల్డ్లో దిగిన. ఈ ఫీల్డ్ అయినాక ఏదైనా జాబ్ దొరుకుతుందేమో అని ఆలోచన చేస్తే ఇప్పుడు రికమెండేషన్లు ఇవి పైసలు కావాలి అది అని అడగబట్టరు. ఇక దాని నుంచి అదంతా ఎందుకు, నా సొంత కష్టమా,
ఈ ఫీల్డ్ అగ్రికల్చర్ చేసుకుంటా అని ఇక దీంట్లో దిగిన. మీరు ఇంగ్లీష్ కూడా మంచిగానే అర్థం చేసుకుంటున్నారు, మంచిగానే మాట్లాడుతున్నారు. చెప్తున్నా 72లో చదివిన నేను 7th, ఇంగ్లీష్ కూడా అర్థమవుతుంది. అచ్చా. ఇప్పుడు పంటలు ఉంటాయి తాత, అంటే మీరు ఫస్ట్ వేసినప్పుడు పంట ఆ. మీ చేతికి వచ్చినప్పుడు మీకు ఎంత, అంటే ఆ సంతోషం ఎట్లా అనిపించింది, అంటే అది మీకు ఎట్లా ఇచ్చింది? చెప్తున్నా కదా, 3 సంవత్సరాల క్రితము పంట జొన్న కానీ కంది కానీ వరి కానీ మాకు అసంతృప్తి ఏం కల్పలేదు, సంతృప్తి కల్పించింది, లాభం అనిపించింది మాకు తృప్తిగా. 3 సంవత్సరాల నుంచి మాకు ఇబ్బంది అవుతుంది, నష్టం వస్తుంది. అచ్చా. అంటే అది దేనివల్ల? వర్ష ప్రభావం వల్ల ఒకటి, ఈ లేబర్ ప్రభావం వల్ల. అవును, లేబర్ షార్టేజ్ ఉందా? షార్టేజ్, కూలీ ఎక్కువ. అప్పుడు 100 రూపాయలు వస్తుంది కూలి మనిషి, ఇప్పుడు 500 అయినా కూడా దొరకడం లేదు కూలీలు. దాని నుంచి టైం తప్పి నష్టం వస్తుంది. అవునవునవును, వచ్చిన కూలీలకు మళ్ళీ టైంకి ఉండాలి, టైంకి పంపించాలి కనుక దాని నుంచి ఇక అందుకే ఇప్పుడు 100 రూపాయలు ఎక్కడ, ఇప్పుడు 500 ఎక్కడ. ఒక మనిషికి 500. 500 అంటే ఇప్పుడు అదే మగ మనిషికి అయితే 1000 రూపాయలు, ఆడ మనిషికి 500. మగ మనిషికి 1000 రూపాయలు, ఆడి మనిషికి 500 రూపాయలు. ఇప్పుడు మీరు అప్పుడు నాగలతోటి ఎద్దులతోటి చేసేటోళ్ళు కదా, అంటే అప్పుడు అది మంచిగా ఉందా? ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కనుక ఇట్లా ట్రాక్టర్లు వచ్చినాయి, ఇంకా టెక్నికల్గా ఇంకా కొంచెం కొంచెం అప్డేట్ అయింది కనుక ఆ కొత్తవి వాడడం వల్ల అది బెటర్ అనిపిస్తుందా, ఇది ఇది బాగుందా మీకు? ఇది బెటర్, తొందరగా అవుతుంది. టెక్నాలజీ నుంచి మిషనరీ వచ్చిందంటే అది ఎద్దులతోనైతే 4-5 రోజులు అవుతుంది పని, ఇది గంటలుల్లా ఒక రోజులా అయిపోతుంది పని. ఇప్పుడు ఖరీఫ్ రబీ సీజన్ ఉంటాయి కదా, అంటే ఆ సీజన్లలో కొన్ని నెలలు ఇదే పంట పండియాలి, కొన్ని నెలలు ఈ పంట పండియాలి అన్నట్టు ఉంటది కదా. ఉంటది. అంటే జూన్ నుంచి ఇప్పుడు అక్టోబర్ వరకు ఈ జొన్న కానీ కంది కానీ, నీరు ఉంటే బోరు ఉంటే వర్షం, అది వరి ధాన్యం, ఈ 3 పంటలు పండచ్చు. ఈ వేసవి కాలంలో మాత్రం ఇక వరి ఒక్కటే. వేసవి కాలంలో ఇప్పుడు మా జనవరి డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఈ వేసవి పంట అంటారు దీన్ని. వడ్లు తప్ప వేరే ఏం పంటలు పండవు ఎక్కువ శాతంలో. ఇప్పుడు ఇంత లోపలికి వచ్చి ఆ పందులది ఒక గోస ఉంటుంది మీకు, అంటే దాని నుంచి ఇబ్బంది ఉంటుంది? ఇబ్బంది ఉంది మాకు. పందులు వర్షం పంట చేతికి వచ్చే మూమెంట్లో పందులు వస్తాయి రాత్రి పూట. ఇక్కడ అడవి ప్రాంతము, పందులు వచ్చి నష్టం చేస్తుంటాయి. దాని కొరకు మాకు రాత్రికి పగులు నిద్ర సరిగా లేక దానిలను కొట్టుకుంటా, బెదిరించుకుంటా, టపాకాయలు కాల్చుకుంటా, ఇక తప్పేట సపోర్ట్ చేసుకుంటా దాని నుంచి బెదిరిస్తే అట్లే తీస్తున్నాం పంట. అంటే అడవి పందుల వల్ల నష్టాలు జరుగుతున్నాయి. అడవి పందుల వల్ల కూడా నెమిలీలు, అడవి పందులు. అంటే ఈ వ్యవసాయం అనేది లేకపోతే తినడానికి తిండి ఉండదు. రైతే రాజా అని చెప్పిండ్రు. ఈ రైతుకి ఇన్ని ఇబ్బందులు, టైంకు మందులు అందివ్వడం లేదు, టైంకు కరెంటు లేదు, దాని నుంచి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అంటే వ్యవసాయం అనేది దేశానికి వెన్నుముక్క, రైతే రాజే, అట్లా కొన్ని ఉంటాయి కదా. అంటే ఆ రైతు కూడా, ఆ రాజు కూడా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటాడు. అంటే ఏ సిచ్యువేషన్ లో మీకు అట్లాంటి ఆ పరిస్థితులు ఎదుర్కొన్నారా మీరు? అట్లాంటి పరిస్థితులు అటువంటి పరిస్థితులు చాలా ఎదుర్కొన్నాం మేము. పరిస్థితులు ఎదుర్కొని ఇప్పుడు వరకు ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నాము పరిస్థితి. అంటే ఏ విషయాల్లో? ఇప్పుడు రైతు ఫర్టిలైజర్, అదే ఈ సేంద్రియ ఎరువులు వాడడం తక్కువైనాయి ఇప్పుడు. ఈ ఫర్టిలైజర్ వాడడం వల్ల ఫర్టిలైజర్ టైంకు దొరకడం లేదు వల్ల ఈ యూరియా సరిగా లేదు, ఈ కరెంట్ ప్రాబ్లాలు, ఇవన్నీ దీని నుంచి మాకు ఇబ్బందులు చాలా ఎదుర్కొంటున్నాం. పండించిన పంట మార్కెట్కి తీసుకపోతే సరైన రేట్ రావడం లేదు. అంటే అప్పులు చేసి కూడా కొంతమంది చేసుకుంటారు. ఎకరాకు 40,000, దాదాపు 40,000 ఖర్చు వస్తుంది. అంటే ఒక పంట ఎకరాకు, మళ్ళీ 4-5 ఎకరాలు అయితే మళ్ళీ ఎక్కువ ఖర్చు వస్తుంది. ఒక ఎకరాకు దాదాపు 40,000 ఖర్చు వస్తుంది.
40,000 ఖర్చు లోపల మాకు కష్టపడి మేము 4 నెలలు కష్టపడితే వచ్చేది 60,000. 60,000లో మళ్ళా మా రోగాలు నొప్పులు చేనుకొస్తే మందులకు దానికి పోతాయి. మాకు లాభాలు అనేదే లేదు. పండించిన పంట మార్కెట్ కూడా పోతే తక్కువ ధరకు తీసుకుంటాం. అంటే గిట్టుబాటు గిట్టుబాటు ధర రావడం లేదు. అంటే మీరు మధ్యవర్తి తోటి పోతారా లేదంటే డైరెక్ట్ మీరే పోయి మార్కెట్లో అమ్ముకుంటారా? మధ్యవర్తి ఏం లేదు, మేము డైరెక్ట్ మార్కెట్కి తీసుకుపోతాం. మార్కెట్కి తీసుకుపోయి ఆడ టెండర్ వేస్తారు. అవును. దాంట్లో నల్లగుండ తాలుండ అని వాళ్ళు ఇష్టపూర్తిగా వాళ్ళ ఆడుకున్నట్లు వాళ్ళ రేట్లు రాసి వేసిపోతారు. మనకు ఎక్కడ ఇది లేక టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ రేపు 10 రూపాయలు ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది అనే ఉద్దేశంలో ఇక పొద్దున స్నానం విసుగు చెంది ఎంతకో అంతకు ఇడిచిపెట్టి రావాల్సి వస్తుంది. వాళ్ళు అనుకున్న రేటు కాడికి ఇడిచిపెట్టి రావాలి. అది కాక మళ్ళీ కాంటా పైసలు తీస్తారు. 100కి 4 రూపాయలు కమిషన్ తీస్తారు. 4 రూపాయలు కమిషన్ తీస్తారు. మళ్ళీ వాళ్ళు ఆడవాళ్ళు ఊడుస్తారు చేస్తామని వాళ్ళు చాట అని 2-3 చాట్లు దొబ్బుకుంటారు. అట్లా నష్టం. ఇప్పుడు ఒక పంట పండియడానికి అంత ఖర్చు అవుతుంది కదా. కొంతమంది ఏం చేస్తారంటే భూమి లేని వాళ్ళు, అంటే తక్కువ భూమి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, కాపు కాపు కౌలుకు చేస్తుంటారు. సో అది కూడా కొంచెం లాస్ అయ్యి అక్కడ తీసుకున్న వాళ్ళ దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ళ దగ్గర కూడా తీర్చలేక బాధతోటి కొంతమంది చనిపోతుంటారు. చాలా మంది లాస్ అయ్యి అప్పులు తీర్చలేక పురుగుల మందు తాగి ఆ చేనుకు వచ్చిన పురుగుల మందు తాగి చనిపోవడం కూడా జరుగుతుంది రైతులు. పురుగుల మందు పురుగు కొడదామని వ్యవసాయానికి చేనుకు తీసుకొస్తే చేను నష్టం వచ్చింది. పురుగుల మందు మనిషినే తినేస్తుంది. అంటే పురుగుల మందు పురుగుని చంపేది పోయి మనిషిని చంపేస్తుంది. కొంతమంది వస్తుంటారు, వచ్చి ప్రమోట్ చేస్తుంటారు వాళ్ళ బ్రాండ్, వాళ్ళ కెమికల్ ఫర్టిలైజర్స్, అది మా బ్రాండ్ వాడండి అని వస్తుంటారు. అది మంచిదేనా? అది కొన్ని మీకు లాభాలు తెస్తాయి, నష్టాలు తెస్తాయి. కొన్ని లాభాలు మీ వద్దకు వచ్చిండ్రా ఇప్పటి వరకు ఎవరైనా? వచ్చిండ్రు, నా దగ్గరికి వచ్చిండ్రు. మా ప్రోడక్ట్ వాడుండని చెప్పిండ్రు. చెప్తే వాడితే కూడా ఒకసారి లాభం వచ్చింది, ఒకసారి నష్టపోయింది. అంటే మళ్ళా ఉల్టా నష్టం వచ్చింది అని అడిగితే మీరు సరిగా వాడలేదని మళ్ళీ చెప్పారు. నా మీదనే. అందుకే నేను ఆ ప్రోడక్ట్ బంద్ చేసిన. ఇంకా అదే ఫర్టిలైజర్ వాడుతున్నా. అయితే అంకుల్ ఇప్పుడు అంటే మొత్తం కెమికల్ అయిపోయింది, ఫర్టిలైజర్లే వాడుతున్నారు. కానీ అప్పుడు సేంద్రియ ఎరువులు, పశువుల ఎరువు కానీ బర్రెల ఎరువు కానీ ఈ ఎరువు వేసి వాడడం జరుగుతుంది. అంటే పశువులది ఆ యూరిన్, ఆ పేడ, అది వేపపిండి అనేది ఏమన్నా వ్యాధులు వస్తే పొలానికి చేనుకు వేపపిండి. ఇప్పుడు అన్ని తెగుళ్ళు రావడం వలన తెగులు అదే చేనుకు ఏమన్నా వ్యాధులు వస్తే వేపపిండి చేదు ఉంటదని దాని నుంచి రాదని వేపపిండి దంచి చల్లుతుంటుంది. అంటే ప్రతి ఒక్క దానికి కూడా అప్పుడు సేంద్రియ ఎరువులే వాడుతుంటారు. అంటే ఎట్లా వాడుతుంటారు అంకుల్? అప్పుడు పొలము దున్నుతుంటిమి గడంతోన. దున్ని ఆవుల పెండ ఎక్కడ వాళ్ళు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఖరీదు చేసుకొస్తుంటిమి. తీసుకొచ్చి ట్రాక్టర్ కానీ ఎడ్ల బండితో కానీ పొలంలో వేస్తుంటిమి. వేసి మళ్ళీ దున్ని మంచిగా గుంటక కట్టి రొప్పి చేసి విత్తనాలు నాటుతుంటిమి. జూన్ నెలలో విత్తనాలు నాటుతుంటిమి. దాని నుంచి పంట మంచిగా వస్తుంది మాకు. అయితే కొన్ని పిట్టలు రావడం వల్ల కూడా పిట్టెలు కూడా అవే పంట చేతికి వచ్చే టైంలో పిట్టెలు చిలుకలు తగులుతాయి. దాంట్లో బెదిరియాలి మేము. ఇంకా ఏమనుకుంటే మొత్తం జొన్నలు మొత్తం తినిపోతాయి. ఇప్పుడు రాత్రిపూట వస్తుంటారు, నైట్ వస్తున్నప్పుడు అడవి పందులు అవి ఇవి రోడ్ సైడ్ వస్తుంటాయి. మనం చేనులో ఉన్నప్పుడు కూడా ఇక్కడ పండుకొని ఉంటాం ఒంటరిగా, ఆ అడవి పందులు వస్తుంటాయి, పాములు వస్తుంటాయి. అడవి పందిని ఎలగొట్టనీకి అంటే మనం అరే వచ్చింది దాన్ని తోలేద్దాము అని పోయినప్పుడు పాములు, ఆ పాము కాటు గురవడాలు కూడా కొన్ని జరుగుతుంటాయి. అంటే ఇప్పుడు ఎట్లా అంటే మేము పొలము పంట చేతి కొట్టే టైంలో నైట్ మొత్తం ఇక్కడ రావాల్సి వస్తుంది. పాముల దాడి కానీ అవన్నీ బెదరకుండా లేక పందుల దాడి బెదడతాకు మొదలు పందుల బెడతాకు వచ్చి ఉంటే ఏదో దాంట్లో భయానికి మా భయానికి కాకుండా కుక్కలను దాక్కుంటాం. దాంట్లో అన్నం పెట్టుకుంటాం, మా దగ్గర ఉంటాయి. అవి మురిగినప్పుడు మేము ఆదమర్చి నిద్రపోయినా అవి మురిగితే లేచి బెదిరిస్తాం. ఆ టైంలో పాములు తిరుగుతుంటాయి నైట్ పూట. ఇంకా పందుల బెడతా ఉంటది. ఇక నిద్ర సరిగా లేకుంటది. చలి, వర్షము ఇవన్నీ మాకు రైతు అనేది ఇవన్నీ ఇన్ని కష్టాలు ఉంటాయి.
కొత్త టెక్నాలజీ వచ్చింది కదా అంకుల్. డ్రిప్ వచ్చింది ఇరిగేషన్ అంటే కొన్ని వచ్చినాయి అన్ని కొన్ని మిషనరీ తోటి ఆ, ప్రతి ఒక్కటి కూడా అవుతుంది జరుగుతుంది. కదా. దాన్ని కూడా మీరు సులువుగా వాడుకోవచ్చు కదా. వాడుకోవచ్చు. కాకపోతే కొన్ని జిల్లాల్లో అమలు పరిచిండ్రు. కొన్ని జిల్లాల్లో ఇంకా రాలేదు టెక్నాలజీ. ఇప్పుడు ఇది మా సైడ్ మమనార్ జిల్లా ఉందనుకో సపోజ్. ఇది మాది కొనాకు ఏరియా ఈరన్నపేట. ఆ మధ్యలో అన్ని చెట్లు రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళల్లో చెట్లలో ఆ మిషనరీలు పనిచేయదు. పొలం సాపు ఉంటే దాని వల్ల పనిచేస్తుంది ఆ మిషన్. అట్లా కూడా కొంత ఇబ్బంది. ఈ కుటుంబంలో మీరేనా మీ కొడుకులు లేదంటే ఇట్లా మా కుటుంబంలోన మేమే నేనే మా కొడుకులను డిగ్రీ వరకు చదివిపించిన. ఒక ఆయన మేస్త్రి పని చేస్తాడు, ఒక ఆయన మీ సేవలో మున్సిపల్ ఆఫీసులో మీ సేవలో చేస్తాడు. ఇక నేను వాళ్ళు ఈ పొలం పని పట్టించుకోరు. దాని నుంచి ఇక నేను చిన్నగా ఉన్నప్పటి నుండి వ్యవసాయం చేసిన, ఇక దాంట్లోనే వ్యవసాయం చేస్తున్నా. ఇంకా చేదోడు వాదోడు ఉంటాడు మా అబ్బాయి, ఎక్కువ శాతం ఉండడు ఇక్కడ అగ్రికల్చర్. అంటే జాబ్ లోనే ఉంటుంది. జాబుల్ని ఉంటాడు. అయితే మీరేం చెప్తారు అంకుల్, యువత అనేది అగ్రికల్చర్ కి రావాలా వద్దా? యువత అనేది అగ్రికల్చర్ కు రావాలి. అటు జాబు చేసుకోవాలి, ఇటు తల్లిదండ్రికి కానీ అగ్రికల్చర్ సొంతం భూమి ఉంటే దానికి చేయుత ఇవ్వాలి. యువత కూడా యూత్లాగా జమ అయ్యి ప్రతి ఒక్కరు మీరు ఇది వాడండి, మీరు నాణ్యత, మీరు వెనకటి మనుషులు అని మాకు తెలివి చెప్పాలి. ఇది వాడితే ఇట్లా ఉంటది, ఇది వాడితే ఇట్లా ఉంటది. యువత కదా ఇప్పుడు, వాళ్ళ టెక్నాలజీ ఎక్కువ ఉంది. ఇప్పుడు చదువులు మేము అప్పుడు 7, 6 చదువుకున్న వాళ్ళం. మాకు ఇవన్నీ అప్పుడు ఉన్నాయి లేవు. ఇప్పుడు తెలుసుకున్నారు మీరు. అవన్నీ మాకు చెప్పాలి, వివరంగా చెప్తే మేము కూడా దాన్ని ఫాలో అవుతాం. మీరు సహకరించాలి. అంటే యువత చెప్పాలి చెప్పాలి వాళ్ళ మేము కొత్తవి వాళ్ళ తెలుసుకొని చెప్పాలి. చెప్పాలి. అన్ని పాత పద్ధతులు ఉన్నాయి ఉన్నాయి కదా. కొన్ని మాకు తెలిసిన కాడికి వాడుతున్నాం కొత్త పద్ధతులు. కాకపోతే పూరా తెలివయి కదా మాకు. ఇంకా తెలియాలి అని అంటే అంటే యువత చెప్పాలి మాకు. ఒక కమిటీ అయ్యి యువత చెప్పాలి. లేదు రైతు వేదిక దగ్గర ఎన్నో ఇట్లా మీటింగ్ పెట్టి రైతులందరూ రాండి అని చెప్పి ఒక దగ్గర టైం తీసుకొని మీటింగ్ పెట్టి ఇది కాదు ఇట్లా చేసుకోండి, ఇది కాదు ఇట్లా చేసుకోండి అని రైతులకు చెప్పాలి యువత. అంటే ఇప్పుడు మీరు పండిస్తారు కదా, పంట పండించి తీసుకుపోయి అక్కడ అమ్మనీకి పోయినప్పుడు ఆ గిట్టుబాటు ధర పడుతుంది. కొన్నిసార్లు పడుతుంది, కొన్నిసార్లు పడదు. పడలేదు అని మీరు ఏమైనా గట్టిగా అడగనికే ఉందా? అంటే అడిగినాము, ఎందుకు గట్టిగా పాడలేదు రేటు మేము ఇవ్వము అంటే, మీ ఇష్టం మీ దగ్గరనే పెట్టుకోండి అని చెప్తారు. లేకుంటే తాళ్ళు ఉండవి, పుచ్చు పోయినాయి, వాన ఆరలేదు, నాన్నవి అని ఒకటి చెప్తారు. అన్ని చెప్పి దానికి రిస్క్ పెట్టి 2 రోజులు మేము ఉందాం పని పెట్టి పొలం దగ్గర అని ఎంతకో అంతకు ఇడిసి వచ్చేస్తాం వాళ్ళు చెప్పిన రేటు కాడికి. దానికి వాళ్ళ కమిషన్లు 100కి 4 రూపాయలు తీసుకుంటాం. ఏంది అది అమ్మిపించినందుకు 10,000 పంట అమ్మినామంటే 4,000 వాళ్ళ కమిషన్ తీసుకుంటాం. ఇక మేము 4 నెలలు కష్టపడింది ఏముంది, వాడు కూర్చున్న దగ్గర 4,000 తినే గంట 2 గంటల్లోనే. అది కూడా మళ్ళీ పొద్దుట స్నానం కూడా కాదు, 24 గంటల టైం కూడా కాదు. మేము 4 నెలలకు 4×12 120 రోజులు చేసి కష్టపడి పంట తీసుకుపోతే దళారులు గంట సేపట్లో తీసుకుంటారు పైసలు. వాళ్ళు అన్ని సంపాదిస్తాం దళారులు. దాని నుంచి ఈ కాలంలో రైతుకు చాలా రిస్క్ ఉంటుంది. పంట పండియాలంటే భయపడుతున్నాడు. ఏదో పొలం అనే కౌలుకి ఇస్తున్నారు మందికి, చాలా మంది ఈ నష్టాలు వచ్చి. దాని నుంచి ఇక ఏదో కూలి చేసుకుంటే రోజు 1000 రూపాయలు దొరుకుతాయి. ఈ పొలం లేకుంటే అనే ఉద్దేశంలో వచ్చింది రైతు కూడా. రాత్రి పౌలు కష్టం లేకుండా ఉంటారు. ఆయన పొద్దుటతనం కష్టం చేస్తాం, 1000 రూపాయలు సాయంత్రం వస్తాయి, మంచిగా తింటాము, ఇంట్లో హాయిగానే పండుకుంటాం అనే ఉద్దేశం అయిపోయింది రైతు. ఇది పొలం చేస్తే రాత్రికి పగులు మొత్తం పందుల దాడి, పాముల దాడి, ఇవన్నిటికీ ఓర్చుకొని ఉండవలసింది. ఇప్పుడు సేంద్రియ ఎరువులు బెటరా లేదంటే ఈ పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ అవి బెటర్? సేంద్రియ ఎరువులు వాడడం వల్ల ఈ మనుషులకు ఇప్పుడు షుగర్ బీపీలు రావు.
ఈ ఫర్టిలైజర్ వాడడం వల్ల షుగర్ బీపీలు రావడం మొదలైంది. అంటే ఆ టైంలో లేకుండే ఇంత. లేకుండే. ఇప్పుడు ఫర్టిలైజర్ వాడడం వల్ల ఇవి వ్యాధులు ఎక్కువైనాయి. షుగరు, బీపీ ఇవన్నీ ఎక్కువైనాయి. ఎందుకంటే సేంద్రియ ఎరువులు వాడడం వల్ల కొద్దిగా లేట్‌గా పనిచేస్తది పొలంలో సారవంతమయ్యేది. అవునవును. ఈ ఫర్టిలైజర్ అనేది ఎంబడే తొందరగా. అదే కెమికల్ కనుక కెమికల్ కనుక తొందరగా తొందరగా పనిచేస్తది. చెట్టును తొందరగా ఎదుగుదలకు చేస్తది. అవునవును. అదే హైబ్రిడ్ టైప్. హైబ్రిడ్ టైప్. ఈ సేంద్రియం అయితే కొద్దిగా లేట్‌గా. అయితే ఈ ఫుడ్ తినడం ద్వారా అంటే జనాలకు ఏమైనా ఎఫెక్ట్ అయితుందా అంకుల్? అంటే ఇప్పుడు ఖచ్చితంగా కొత్త యువత ఉంది. మీరు చిన్నప్పుడు అంటే ఇప్పుడు, ఇప్పుడు నన్నే చూడండి. నాకొక 24, 25 ఇయర్స్ ఉన్నాయనుకుంటే, ఓహ్! నాకు చూడనీకి కొంచెం చిన్న పిల్లల్లాగానే అనిపిస్తున్నారు. బట్ ఇప్పుడు చూస్తుంటే మనము 10థ్, ఇంటర్, 9థ్ క్లాస్ పిల్లలు చాలా పెద్ద 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 వాళ్ళలాగా కనిపిస్తున్నారు. వాళ్ళకే ఒక 24, 25 వచ్చినట్టు బయట పోతే. వాళ్ళని సడెన్‌గా చూస్తేనేమో అరే! వీళ్ళు స్కూలా? అరే! వీడు ఇంటర్ కాలేజ్ పిల్లాడా? అట్లా అట్లా అనిపిస్తాయి. ఇప్పుడే గడ్డాలు పెరిగిపోతున్నాయి. అంటే వీళ్ళు తినే ఫుడ్ చేంజెస్ వల్ల తినే కూడా. ఫుడ్ నుంచి, హ్మ్. తినే ఫుడ్ ఒకటి, ఈ వాతావరణం టాబ్లెట్లు. అవునవును. టాబ్లెట్లు వాడడం వల్ల ఎదుగుదల వచ్చేసి నెత్తి వెంట్రుకలు గూడా తొందరగా తెల్లగా అయిపోతుంటాయి. ఆ! వయసు చిన్నగుంటది. వెంట్రుకలు తెల్లగా అయిపోతుంటాయి. ఆ! అంటే ఫుడ్ తినే ఈ ఫుడ్ కెమికల్, తినే ఈ కెమికల్ ఫర్టిలైజర్ వల్ల కూడా. ఫర్టిలైజర్ వల్ల, హ్మ్. కెమికల్ వాడడం వల్ల అటువంటి ద్వారా కొన్ని మనిషిలోని మార్పులొస్తుంటాయి. అవునవును. ఇప్పుడు మీ వయసెంత అంకుల్? ఇప్పుడు నా వయసు 63 సంవత్సరాలు నడుస్తున్నాయి. 63 ఆ! సంవత్సరాలు. అయినా మీరు గట్టిగా ఉండి ఇంత దూరం వచ్చి పని ఈ చేసుకొని. పని చేస్తున్నాము. హ్మ్. ఇప్పటి వరకు అంటే మీరు అగ్రికల్చర్ తీసుకునే ఫుడ్ అంటే. మేము అప్పుడు మా చిన్నతనంలో మా ఫుడ్ వేరులే. ఇప్పుడు తినే ఫుడ్ మేము తినే ఫుడ్ ఇప్పుడు తినరు మీరు. అదే. అంటే ఏం తింటారు? మేము జొన్న సంకటి, హ్మ్. రాగి సంకటి, అంబలి, పాలు, పెరుగు అప్పుడు పుష్కలంగా ఉండేది. ఆ! ఇప్పుడు లేవు. అవును. ఇప్పుడు సన్న బియ్యం అంటారు. ఆ! సన్న బియ్యం తింటే గంట సేపటికి ఆకలైతది. హ్మ్. మేము అప్పుడు అంస బియ్యం తింటుంటిమి. దొడ్డుగా సాంబార్ బియ్యము, బుడిమొడ్ల బియ్యం హ్మ్. తింటుంటిమి. పొద్దుగాల తిన్నామంటే సాయంత్రం వరకు మళ్ళీ అన్నం అడగకుంటది. ఆకలి పని మీద కాకుండా. ఆకలి కాకుండా. హుహు. హంస బియ్యమా? అంస బియ్యం. ఇప్పుడు ఇప్పుడు. అంస ఎవ్వరు ఉండలేదు. ఆ! ఖరీదుదారులు దొడ్డుగుండాయి అని యువత అంతా నాజుకొచ్చేసింది. ఆ! దొడ్డుబో ఎవరు తింటారు? అనే రకంగా ఇప్పుడు సన్నయి అంటే మొత్తం ఇదేదో ఆర్ఎన్ఆర్, సో సోనా. బీపీటీ సోనా అని, హ్మ్. ఈ శ్రీరామ గోల్డ్ అని సన్న రకము వడ్లు ఎళ్ళినాయి ఇప్పుడు. ఆ! అంకుల్ ఇప్పుడు ఈ ఆర్ఎన్ఆర్‌కి, సోనాకి తేడా ఏంటిది అంకుల్? ఆర్ఎన్ఆర్ అంటే 4 నెలల 15 రోజులకు పంట చేతికొచ్చేస్తది. హ్మ్. సోనా? సోనా అనేది బీపీటీ సోనా అని ఉంటది. అది 6 నెలల 10 రోజులు, 15 రోజులయితది. ఆహా! 2 నెలలు తేడా అయితది. అవునవునవును. అంటే ఈ రెండిట్లో ఏది బెటర్ అంటారు మీరు? ఏది బెటర్ అంటే షుగర్, బీపీ అని ఈ ఆర్ఎన్ఆర్ ఈ మన కేసీఆర్ వచ్చినప్పటి సంది షుగర్, బీపీకి పనిచేస్తదని ఆర్ఎన్ఆర్ తీసిండు. హ్మ్. కాకపోతే షుగర్, బీపీలు లేకుండుంటే మెయిన్ సోనా, బీపీటీ సోనా వాడొచ్చు. ఆ! అచ్చమైన తెల్లాంస అన్నం వాడొచ్చు. హ్మ్. హ్మ్. ఏ రోగం నొప్పి, ఏ బీపీ, షుగర్ అవన్నీ ఏవి రావు అవి. అవునవునవును. ఏది తెల్ల హంసనా? తెల్లాంస వాడితే. హుహు. ఆర్ఎన్ఆర్ వాడితే? ఆర్ఎన్ఆర్ వాడితే వాడకంలో ఏముందంటే ఈ షుగర్, బీపీ వచ్చిందని ఆ పంట తీసుకొచ్చిండు. అవునవును. సన్న రకం పంట. ఓకే. అంటే అది మేలేనా? మేలే ఇప్పుడు షుగర్, బీపీ ఉన్న వాళ్ళకు మేలనుకో ఇప్పుడు హ్మ్. హ్మ్. ఆర్ఎన్ఆర్. కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి అప్పుడు ఎట్లా ఉండే అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ ఆహ్, అంటే యువత వాళ్ళు, బయట వాళ్ళు గూడా అందరికి కలుపుకోబోయేటట్టు మాట్లాడుతుండే. ఆ! కలుపుకోపోయేటట్టు మామ, మాట్లాడుతుంటే తాత, మామ, అన్న తాత, అట్లా. అన్న కానీ ఏ ఇప్పుడున్న రకంగా పెద్ద మనిషిని మాట్లాడినో ఆ రకంగా అట్లా ఉండేది. మాట్లాడుతుండే. ఇప్పుడు లేదు. అదే. ఈ అంటే, అంటే యూత్ అట్లా ఎందుకు మారిపోవాల్సొచ్చిందంటారు? అంటే మీ దృష్టిలా ఎందుకట్లా చెడిపోతున్నారు? మందు, సిగరెట్ మందు, దాంట్లోకి సిగరెటు, అలవాటయిపోయి దాంట్లోకి ఆ అలవాటు, ఫోన్‌లు. సినిమాలు, హ్మ్. ఫోన్లు మెయిన్ సెల్ ఫోన్లు. అవును. దీని నుంచి అంత బ్రదర్ ఇంగ్లీషు ఆ! బ్రదరు ఆ! ఇవన్నీ మాట్లాడడం నేర్చుకుంటున్నాం. అచ్చా! అంటే ఇప్పుడు అంటే మాట్లాడే విధానం గూడా అట్లా మారిపోయింది. చేష్టలు ఇప్పుడు 15 ఏళ్ళు, 14 ఏళ్ళకే సిగరెట్లు, మందు, ఫోన్‌లు, లవ్వులు అని అట్లా
అట్లా జరుగుతున్నాయి బెట్టింగ్లని ఆడి అట్లా ఆడి పైసలు పైసలు ఓడగొట్టుకుంటున్నారు. పోగొట్టుకుంటున్నారు. అంటే ఇది ఎందుకు ఇట్లా యూత్ ఇట్లా చెడిపోవడానికి కారణం ఏమంటారు మీ దృష్టిలో మీరు చూసినప్పటి నుంచి? నా దృష్టిలో కారణం ఏమంటే ఇప్పుడు మన తెలివి మన దగ్గర పెట్టుకుంటే ఎంత దూరం ఆ దృష్టికి పోము. అవునవును. అది లేక విచ్చలవిడిగా ఒకరిని చూసి ఒకరు అవును. ఇప్పుడు మా దోస్తే తాగుతున్నాడు కదా సిగరెట్, అవును. నేనెందుకు తాగకూడదు ఆ! అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అవునవును. మా దోస్తు దగ్గరనే డబ్బులు ఉన్నాయి కదా, ఆ! నా దగ్గర ఎందుకు లేవు? నేను మా మమ్మీని డాడీని తిప్పలు పెట్టి తెస్తాడు. ఆ! వాళ్ళు ఇవ్వకున్నా కూడా వీడు తిప్పలు పెట్టి తీసుకొస్తాడు. తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఆ చెడు దారికి అలవాటు పడుతున్నాడు. మందు అది మందు, ఇది. సిగరెట్ తాగడము, ఈ ఫోన్లలో చూడడం. ఆ! ముందల మేము అందరి ముందర మాట్లాడాలి, చెప్పాలని అనుకుంటాం. ఏది? వ్యవసాయంది కానీ యూత్ ఇట్లా యంగ్ పిల్లలు ఇట్లా చేస్తున్నారని కూడా మాకు ఇంట్రెస్ట్ ఇవ్వడం లేదు పిల్లలు మాకు. అవునవును. ఇప్పుడు ఏడో దగ్గర మీటింగ్ జరుగుతుందంటే దాంట్లో ఇట్లా అవుతుంది ఇది చెప్పడం అని అంటే ఈ రైతే ఈ ముసలోడు వీనికేమి విలువ ఇవ్వాలి అని మాకు. అదే యూత్ పిల్లలకైతే విలువ ఇస్తారు. అవునవునవును. మేము వ్యవసాయం చేసేటోళ్ళం ఏదో చినిగిపోయిన అంగి ఆడ పంచా కట్టుకోవడం. ఆ యూత్ పిల్లలు ఏం చేస్తారు స్టైల్, దాని నుంచి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇస్తారు, మనకి ఇవ్వడు ఇవ్వరు. ఫైనల్ అంకుల్. అంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఈ ఫీల్డ్‌లోకి రావాలి అనుకునే వాళ్ళకి గాని, లేదంటే ఇప్పుడు మీరు సీనియర్ గదా! ఇప్పుడు కొత్తగొచ్చిన ఆహ్, అన్నవాళ్ళు ఉంటారు. కొత్త రైతన్న వాళ్ళకు గూడా. అంటే ఎట్లాంటి సజెషన్ ఇస్తారు? అరే ఇట్లాంటి వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగాలి. మాకు తెలవడం లేదు, అవును. నువ్వు ఎట్లా చేసినావు, ఆ రకంగా మనం చెప్పిన ప్రకారం పోతుంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంటది. అర్థమవుతుంటది, చేసుకోగలుగుతారు. అవునవును. ఇప్పుడు మీ దృష్టిలో ఇట్లా అగ్రికల్చర్ ఫీల్డ్‌కు వచ్చిన వాళ్ళు గాని, రావాలనుకున్న వాళ్ళు గూడా ఒకవేళ వస్తే వాళ్ళు ఎట్లా పని జేసుకోవాలి? అంటే ఎట్లా కష్టపడాలి? ఏం జెప్తారు? ఇట్లా ఇట్లా చేసుకుంటే ఇట్లా అయితదిరా అని. రావాలనుకున్న వాళ్ళు వచ్చితే వాళ్ళు చేస్తుంటే మేము చేసినోళ్ళం, వాళ్ళు తప్పు చేస్తుంటే ఊకోము, అవును. చెప్పగలుగుతాం. చూసినా కూడా అది ఎట్లా కాదు, ఇట్లా చేసుకో, హ్మ్. ఇది నష్టమవుతుంది ఆ! అని చెప్పగలుగుతాం. ఆ! ఇక రానోళ్ళకు చెప్పినా కూడా నేను అదే దారి పోతా అంటే ఇక వాళ్ళకేం చెప్పలేము కూడా. అవునవును. ఇప్పుడు మీరు ఈ వ్యవసాయం గురించే గాని, లేదంటే బయట యూత్ గురించే గాని, అంటే ఏదైనా చిన్న మెసేజ్ ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మార్పు రావాలి అంటే ఏం చేయాలి? మార్పు రావాలంటే శ్రద్ధ పడాలి. ఒక హ్మ్. పని చేసి చేయడానికి శ్రద్ధ మనసులోన తలుచుకుంటే మార్పు వస్తే చేయగలుగుతాడు. అవును. మార్పు రాలేనిది చేయలేడు. అవును. అంటే దాని మీద ఆ పని మీద శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉండాలి. హ్మ్. నేను ఈ పని చేయగలుగుతా అదే అనేది ఒక మనసులోన నమ్మకం. నిర్ధారణ చేసుకొని ఆ పని చేస్తుంటే మార్పు వచ్చినట్లే. అవును. రేపు చేద్దాంలే ఇవాళ ఎందుకు అంటే మార్పు రాదు, అది పని కాదు. హ్మ్. అంటే సమాజంలో మీకున్న గౌరవం ఎట్లా ఉందనుకుంటున్నారు మీరు? సమాజం ఎంత చెప్పినా అంతే ఉంది. ఇక సమాజం చాలా కూడా ఆ! వేస్ట్ సమాజం. సమాజంలో ఇప్పుడు ఎట్లా ఉందంటే యూత్ చెప్తి కదా ఇంతకు ముందు తెల్లగా బట్టలు వేసుకొని తప్పు మాట్లాడేటోళ్ళదే సమాజంలో మాటలు నడుస్తాయి. ఆహా! ఇప్పుడు నీతిగా చినిగిపోయిన బట్టలు, ఏదో రైతు మట్టి అంటుకొని హ్మ్. ఉన్న మనిషి మాట వినడం లేదు, రెస్పెక్ట్ ఇవ్వడం లేదు మనుషులకి. అంటే రైతుకు రెస్పెక్ట్ లేదు. లేదు. హ్మ్. రైతుకు రెస్పెక్ట్ ఉంటే ప్రతి సంవత్సరము అవును. ఈ దళారులను ఖచ్చితంగా చేస్తది గవర్నమెంటు. అవును. వాళ్ళని చేయడం లేదు. హ్మ్. ఎందుకంటే ఆ గవర్నమెంట్ కూడా దళారుల దగ్గర ఏమన్నా కన్సల్ట్ ఉంటదా? లేదా? మాకు తెలవదు. మాకు అవన్నీ తెలీదు. తెలవనివ్వరు అవునవును. రైతులకు. అవును. అంటే దళారుల మీద యాక్షన్ ఏమైనా తీసుకోవాలని మీరంటున్నారా? మేమంటున్నాము హ్మ్. తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం నిన్ను ఓట్లేసి గెలిపించినాం. అవును. దాని నుంచి మరి మీరు ఖచ్చితంగా రైతుకు నష్టం వస్తుంది. అవును. మద్దతు ధరలు ఇవ్వండి. అవును. మీ కమిషన్లు 100కి 4 రూపాయలు ఎందుకు తీసుకుంటారు అవు. అని గవర్నమెంట్ దళారుల పైన చేయాలి ఖచ్చితంగా. అవును. అడగాలి ఒకసారి. అడగాలి. ఆ! వాళ్ళ మీద గూడా యాక్షన్ తీసుకోవాలంట. తీసుకోవాలి. హ్మ్. అంటే దళారుల నుంచి మాక్సిమం నష్టపోతున్నారు. మాక్సిమం పంట పండించిన రైతు దళారుల నుంచి చాలా రూపాయల చారడ భాగం నష్టపోతున్నాడు. హ్మ్. ఆ! చారనేమో 30 పైసలు ఆటన వరకు కూడా నష్టపోతున్నాడు రైతు దళారుల నుంచి. మరి దళారులకు మీరు గూడా తావెందుకియ్యాలే? తావెందుకు ఇయ్యాలంటే మాకు సొంతం అమ్మడానికి అవకాశం ఇస్తలేరు కదా.
అదే అంటున్నా. మీకు సొంతంగా అవకాశం అంటే మీరు దాన్ని సృష్టించుకోవాలి గదా! అంటే బయట మధ్య మధ్యలా సృష్టించుకోవడానికి ఇప్పుడు మేము పనుంటది. అవును. ఇప్పుడు 2 రోజులు కావాలి ఆడ. అవునవును. మ దినమంతా అయితదనుకో. ఒక రోజు 24 గంటలు టైం పడుతుంది. ఆ! ఈడ మాకు ఒక మార్కెట్ ఏర్పాటు చేయాలి. అవును. దాంట్లో మాకు కూడా యూత్ ఇప్పుడు చదువుకున్నాం. ఇప్పుడు మేమంతా చదువు చదవలేదు. హ్మ్. హ్మ్. అది తెలవదు. అవును. దాన్ని బట్టి ఇక ఇది ఏం కమిషను, ఎంత, ఎంత పంట, ఎన్ని బస్తాలు, హ్మ్. అందరూ చదువుకున్నోళ్ళు ఉంటారా? రైతులు కూడా? ఉన్నారు. లేదు. అందుకు కాబట్టి ఎన్ని బస్తాలయినాయి? ఎన్ని క్వింటాలయినాయి? అవు. ఇప్పుడు బస్తా 45 కిలోలు పెడతారు. 65 కిలోలు పెడతారు. మళ్ళా క్వింటాలు తర్వాత లెక్క చేస్తారు. హ్మ్. అవన్నీ ఇప్పుడు మేము మాకేడ తెలుస్తది? ఆ! ఆ! ఆద ఆధునిక యూత్‌కు తెలుస్తది. ఆ! మాకు తెలవదు గదా! వాళ్ళు దాంట్లో గూడా కొంచెం నష్టం. ఇప్పుడు నాకు తెలవదు. అవును. సపోజ్ నేను రైతును. నాకు తెలవదు. ఎన్ని బస్తాలయినాయంటే ఆడ 65 బస్తాలయితే 60 అయినాయని జెప్తాడు. అంతే. మేము గుడ్డిగా నమ్మవలసిందే. అవును. అటువంటి పరిస్థితి ఉంది మార్కెట్‌లో. హ్మ్. క్వింటాల్ ఏం ధర అంటే 2300, 800 అని మాకు చెప్తాడు. వాడు కమిషన్ తీసేటప్పుడు 2500 ఏసింటాడు. అచ్చా! ఇంటికొచ్చి ఇప్పుడు మా పిల్లలు చదువుకున్నారు గదా! వాళ్ళకి చూపిస్తే, "ఆ! నాయన 2500" అరే! నాకు 3500 చెప్పిండు. నీకు 2500 ఏసిండు దీని మీద. ఆ! ఇది కొంత. ఇక మళ్ళా పోయి ఓపిక లేక మళ్ళా పోయి వాళ్ళని అడగలేము. అవును. గడబడు అది దానికి కొంత. అట్లా నష్టం. ఇట్లా ఇన్ని విధాలు రైతు నష్టం ఎక్కడ తిరిగి చెప్పు. హ్మ్. ఆ! లాభం పొందింది లేదు. లేదు. రైతు ఎప్పుడు లాభం పొందుతాడు? తను తన కష్టం తను జేసుకోవాలి. లేకపోతే గవర్నమెంట్ ఏదో చేయూతనియ్యాలె. అవును. ఇప్పుడు కొంచెం లోన్‌లు ఇస్తున్నారు. అవును. రైతు బంధు, రైతు భరోసా. అటువంటివి ఫర్టిలైజర్లు గూడా వాడుతున్నాం గదా! దాన్ని బట్టి ఆ ఫర్టిలైజర్లు కొంచెం డిస్కౌంట్ నుంచి అన్నా 1600కు ఒక ఫర్టిలైజర్ సంచి అంటే ఎన్ని సంచులేయాలి మేము పొలాల? అవును. అవును. ఒక ఎకరాకి ఎన్ని బస్తాలేయాలి? 1600 అంటే ఎకరాకు 4 బస్తాలు ఖచ్చితంగా పడతాయి. అవును. దానివల్ల ఎన్నైతాయి? 1600 అయితాయి. అవును. ఒక్కసారికే. అట్లా 3 సార్లేయాలి. అట్లా 3 సార్లు 1600 మళ్ళా కూలోళ్ళకు. ఆ! అవి ఇవన్నీ లెక్క చేస్తే ఆడ పండేది బస్తా ఒక ఎకరాకు మహా అంటే 30, 25, 30 క్వింటాలకు ఎక్కువ ఉండదు. ఎంత నువ్వు పెట్టుబడి పెట్టు, ఎంత దిగుబడి తీసినా 30 క్వింటాలకు ఎక్కువ రాదు. 30 క్వింటాలు వాడు తీసుకొని ఆడిపోతే వాడు రేట్ గట్ల ఇస్తాడు. అటువంటప్పుడు మాకు లాభం ఏడుంది చెప్పు రైతుకు? దాని నుంచి ఈ రైతన్నలకు విసుగు పుడుతుంది. హ్మ్. పంట పండియాలంటే. ఇప్పుడు మిషన్‌లు ఆధునికంగా నారకతకు మిషన్‌లొచ్చినాయి. అవును. ఆ మిషన్ ఇవి వర్షాలు పడ్డాయి. ఆ మిషన్ రావడం లేదు. అవును. కూలోళ్ళకి పోతే రూ. 1000 అడుగుతున్నారు. అవు. వాళ్ళు ద వ 2, 3 రోజులయితది వాళ్ళు కూలోళ్ళు వచ్చి. రోజుకు రూ. 1000 ఇస్తే 10 మందికి 10,000 ఒకరోజు. అవు. అట్లా 3 రోజులు కావాలి. హ్మ్. అదే మిషను తొందరగా వస్తే ఒక గంట, 2 గంటల్లో అయిపోతది. అవును. ఇట్లా. రైతు ఎక్కువగా లాభం పొందింది ఏమీ లేదు. ఏం లేదు. రైతు మాత్రం లాభం పొందింది ఏనాడు లేదు. హ్మ్. ఓకే అండి. సరే. Check the mic and make sure it sound right, boys.